దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబు గారితో యోబు స్నేహితుడు ఎలీఫజ్ గారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యోబు చాలా కలవరపడినట్లుగా, తాను పుట్టిన దినాన్ని కూడా తాను శపించుకుంటూ చాలా బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి సమాధానంగా ఎలీఫజ్ గారు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, యోబు, నీవు అనేకులకు బుద్ధి నేర్పావు. 3వ వచనంలో ఉంది, నీవు అనేకులకు బుద్ధి నేర్పావు, బలహీనమైన చేతులను బలపరిచావు, తొట్టిల్లు వానిని నీవు ఆదుకున్నావు. అయితే ఇప్పుడు నీవు శ్రమ కలిగినప్పుడు నీవు దుఃఖాక్రాంతుడిగా మారిపోయావు. అలా మారిపోవద్దు. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా చాలా సందర్భాల్లో ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు పర్వాలేదు, ధైర్యంగా ఉండండి అని చాలా మాటలు మనం చెప్తూ ఉంటాం. అయితే పరిస్థితి మన దాకా వస్తే గనక చాలా కలవరపడిపోతాం, చాలా కృంగిపోతాము, చాలా మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యం కూడా పాడైపోయే విధంగా చాలా ఆలోచిస్తూ చాలా కలవరపడిపోతూ ఉంటాము. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు మనలో ఉన్న భక్తి మనకు ధైర్యము పుట్టించాలంటండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యంలో రాయబడింది కదా, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. మనం భక్తిగా ఉండటము కాదు, కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనము ఆశ్రయిస్తూ, ఏదైతే కృంగిన స్థితిలో ఉన్నామో, ఏ విషయాలైతే మనల్ని బాధ పెడుతున్నాయో, ఇబ్బంది పెడుతున్నాయో, అభ్యంతర కారణంగా ఉన్నాయో, వాటి విషయంలో వాటిని జయించుటకు మన భక్తి, మన యథార్థ ప్రవర్తన వాటన్నిటిలోంచి కూడా మనకు విడుదలిస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనము భక్తి కలిగి, భయము కలిగి నడుచుకునే వారిగా ఉందాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నాయనా తండ్రి, ఈ యొక్క వాక్య భాగాలు వినిచున్నవారు ఎవరైనా కలవరంతో ఉన్నా, కృంగిన స్థితిలో ఉన్నా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాము. నాయనా తండ్రి, ఆ కలవరంలో, ఆ యొక్క కృంగిన స్థితిలో నాయన వారిలో ఉన్నటువంటి భక్తి వారికి ధైర్యము పుట్టించినట్లుగా, దానిని శక్తిని ఆశ్రయించేవారిగా వారు ఉండునట్లుగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన తండ్రి, ఇరుకులో ఉన్న వారిని, ఇబ్బందిలో ఉన్న వారిని, ఏమి చేయాలో పాలుపోలేని స్థితిలో ఉన్న వారిని, ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అని కలవరపడేటువంటి స్థితిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నామయ్యా. వారి చెయ్యి పట్టుకోమని అడుగుతూ ఉన్నాను నాయన. కృంగిన స్థితిలో నుండి వారిని పైకి లేవదీయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్ర. మీరు వారికి సహాయము చేయండి నాయన. వారిని ఆశీర్వాదకరమైన స్థితిలో నిలవబెట్టమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.